సోదరులారా, ఈ నాటి జుమా రోజు ప్రసంగం ఏమిటి అని అంటే పిల్లలకి దీనీ తర్బియత్ అంటే ఇస్లామియా విలువలతో కూడినటువంటి పెంపకం. చూడండి, అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క భూమండలం పైన మానవులందరినీ సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? అల్లాను ఆరాధించడం కోసం సృష్టించాడు. అయితే ఈరోజు మన ఈ సమాజంలో అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి ఏమిటి అని అంటే, ఎందుకోసమైతే అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని ఈ భూమండలం పైన సృష్టించాడో ఆ లక్ష్యాన్ని వదిలేసి మనం వేరే లక్ష్యాల వెంట పడుతున్నాం. అయితే ఈ భూమండలం పైన ప్రస్తుతం ముస్లిం సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలలో ఒక పెద్ద సమస్య ఏంటి అంటే, పిల్లలకి దీనీ తర్బియత్ అంటే ఇస్లామియా విలువలతో కూడిన పెంపకాన్ని ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని నేర్పించటం లేదు. మనం అనుకుంటాం ప్రాపంచికంగా తల్లిదండ్రులుగా వాళ్ళకి పిల్లలకి ఇచ్చేటువంటి మంచి విద్యనివ్వడం మన బాధ్యత అనుకుంటాం. తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగం ఇవ్వటం మన బాధ్యత అనుకుంటాం. తర్వాత వాళ్ళకి ఒక మంచి ఆస్తి ఇవ్వటం మన బాధ్యత అనుకుంటాం. ఇవన్నీ కూడా వాళ్ళకి చేకూరాలని మనం కోరుకుంటాం. కానీ ఆఖిరత్ గురించి మాత్రం మనం ఆలోచించము. ఈ ఆఖిరత్ గురించి మన పిల్లలకి వాళ్ళకి మంచి ఆఖిరత్ ఉండాలని, వాళ్ళకి స్వర్గం ఉండాలని, చనిపోయిన తర్వాత సమాధి యొక్క శిక్షల నుంచి రక్షింపబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మనం ఆలోచించినట్లయితే చాలా తక్కువ మంది కూడా పిల్లలు చనిపోయిన తర్వాత కూడా ప్రాపంచిక జీవితంతో పాటు వాళ్ళు పరలోక జీవితంలో కూడా ఆఖిరత్లో కూడా వాళ్ళు విజయవంతంగా ముందుకు సాగాలని ఎంతమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అని అంటే, దాదాపుగా 100లో 50% తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచించడం లేదు. ప్రాపంచికంగానైతే మన యొక్క పిల్లల గురించి, వాళ్ళ యొక్క పెంపకం గురించి, వాళ్ళ యొక్క విద్యా బోధనల గురించి అయితే అందరూ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. దీని గురించే మనం ఆలోచించాలి. ప్రాపంచిక విద్యా బోధనలతో పాటు ప్రతి పిల్లవాడికి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రాపంచిక విద్యా బోధనలతో పాటు ఇస్లామియా విద్యా బోధనలు కూడా ప్రాపంచికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో వాళ్ళు విజయం సాధించాలి అని అంటే, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటంటే వాళ్ళకి ఇక్కడ ఉండగానే వాళ్ళకి ఇస్లామియా విలువలతో కూడినటువంటి విద్యలని నేర్పించాలి. దీనీ తర్బియత్ అనేది ఇప్పించాలి. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఏమైపోయింది, మొబైల్ అనేది కామన్ అయిపోయింది, టీవీ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి వాళ్ళని మొబైలే పెంచుతుంది. తర్వాత సోషల్ మీడియా అనేది వల్ల గురువు అయిపోయింది. ఏ చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో చూడటం, దాని ప్రకారం వాళ్ళు అనుసరించడం. ఈవెన్ పెద్ద క్రైమ్స్ కూడా సోషల్ మీడియాను చూసి వాళ్ళు ఆ క్రైమ్స్ చేస్తున్నారు. మొబైల్ ద్వారా ఒక విధంగా మంచి ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువగా చెడు కూడా వ్యాప్తి అవుతుంది. ఈ విధంగా మొబైల్ అనేది కామన్ అయిపోవడం వల్ల ప్రతి విద్యార్థి కూడా, ప్రతి చిన్న పిల్లవాడి నుంచి యుక్త వయసుకు చేరుకున్నటువంటి యువకులు కూడా ఈ మొబైల్ అడిక్షన్ పెంచి తర్వాత ఈ సోషల్ మీడియాలో వాళ్ళు గురువుగా ఎంచుకొని అందులోనే ప్రతిదీ నేర్చేసుకొని ధార్మిక విద్యకు దూరం అయిపోతున్నారు. ఖురాన్ చదవటానికి కూడా సమయం లేకుండా పోతుంది. తర్వాత ఇక ఖురాన్ చదవడం వదిలేయండి, కనీసం 5 పూటలు నమాజ్ ఆచరించడం కూడా వాళ్ళకి బరువు అయిపోతుంది. ఇదంతా ఈ బాధ్యత అంతా ఎవరిపైన ఉంది? తల్లిదండ్రులుగా ప్రతి పిల్లవాడిని కూడా ధార్మికంగా మరియు ఇస్లామియా విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించడం మన బాధ్యత. తర్వాత వీటి కారణంగానే ధార్మిక విద్య వాళ్ళకి ఆ ఆలోచన రావడం లేదు. తర్వాత ఇంట్లో కూడా ఆ వాతావరణం లేని కారణంగా ఇంకా వాళ్ళు ఈ విధానాలకి దూరం అయిపోతున్నారు. కాబట్టి ప్రపంచంలో మన పిల్లలు విజయం సాధించినా కానీ ఒకవేళ ధార్మిక విద్య జ్ఞానం లేనట్లయితే, ఇస్లామియా విలువలతో కూడినటువంటి విద్య కనుక వాళ్ళకి లేనట్లయితే ఆఖిరత్లో వాళ్ళు నష్టపోయిన వారిలో చేరిపోతారు. అందుకే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు? ఖురాన్లోని సూరా అత్-తహరీమ్ 66వ సూరా 6వ వాక్యంలో అల్లా ఈ విధంగా అంటున్నాడు. ఏమని? యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ఓ విశ్వాసులారా, ఎవరిని అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా? ఎవరైతే అల్లాహ్ పైన విశ్వాసం తీసుకొని వచ్చారో, ఖురాన్ హదీసుల పైన, ప్రవక్తల పైన విశ్వాసం తీసుకొని వచ్చారో వాళ్ళను ఉద్దేశించి అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఏమని? యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, మీరు మీ కుటుంబ సభ్యులను నరకాగ్ని నుండి కాపాడుకోండి. అంటే స్వయంగా మీరు ఈ నరకం నుండి రక్షించుకోండి. తర్వాత మీ కుటుంబ సభ్యులని కూడా ఈ నరకాగ్ని నుంచి రక్షించుకోండి. చూడండి, అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ మన కుటుంబ సభ్యులకి కూడా ధార్మిక విద్యను బోధించాలని. కుటుంబ సభ్యులంటే ఎవరు వస్తారు? ఆటోమేటిక్గా మన యొక్క సంతానం వస్తుంది, పిల్లలు వస్తారు. వాళ్ళకి కూడా
ఈ స్వర్గం నరకం గురించి జ్ఞానం నేర్పించాలి. ఎప్పుడైతే ఇస్లాం ధర్మ జ్ఞానం అనేది వాళ్ళకి మనం నేర్పిస్తామో వాళ్ళకి యథావిధిగా స్వర్గం నరకం గురించి తెలుస్తుంది. తర్వాత షిర్క్ నుంచి దూరంగా ఉండటం ఏంటి, తర్వాత ఈ ఇతర బిదాత్ పనులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల హరాం పనులకి దూరంగా ఉండాలనేటువంటి విషయం వాళ్ళకి నేర్పించడం ద్వారా స్వర్గానికి తీసుకుపోయేటువంటి పనులు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అల్లాహ్ ఏమంటున్నాడు, మిమ్మల్ని మీతో పాటు అంటే మీరు స్వయంగా నరకం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, తర్వాత మీ సంతానాన్ని కూడా నరకం నుండి, సంతానంతో పాటు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ కూడా నరకం నుండి రక్షించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే కుటుంబ యజమానిగా కుటుంబాన్ని పోషించడంతో పాటు వాళ్ళకి మంచి విద్యాబుద్ధులను నేర్పించడంతో పాటు సరైనటువంటి బాధ్యతలను నేర్పించడంతో పాటు ఒక తండ్రిగా ఒక తల్లిగా ప్రతి తల్లిదండ్రులపైన విధిగా ఏమిటి అని అంటే వాళ్ళకి ధార్మిక విద్యని నేర్పించడం, ఇస్లామీయ విలువలతో కూడినటువంటి విషయాలను వాళ్ళకి నేర్పించడం ప్రతి తల్లిదండ్రి పైన కూడా విధిగా ఉంది. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో బోధిస్తున్నాడు. అదే విధంగా అల్లాహ్ ఏమంటున్నాడు, ఇంకా నమాజులను కూడా మీ పిల్లలకి నేర్పించండి, నమాజు స్థాపించమని నేర్పించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో బోధిస్తున్నాడు. ఖురాన్లోని సూరా అత్తాహా 20వ సూర 132వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వఅ్మురు అహ్లక బిస్సలాతి, నీ కుటుంబానికి నమాజ్ ఆదేశించు, దానిపై నీవు కూడా స్థిరంగా ఉండు. అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో స్వయంగా కుటుంబంలో యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్వయంగా నమాజ్ను స్థాపించాలి. తర్వాత మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో పిల్లలకి వాళ్ళకి కూడా నమాజ్ స్థాపించాలని వాళ్ళకి బోధించడం కూడా తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. కాబట్టి సోదరులారా చూడండి, స్వయంగా మనం ఆచరించడంతో పాటు మన యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలను బోధించడం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు. దేని గురించి చెప్తున్నారు? బాధ్యత గురించి చెప్తున్నారు. మనకి ఇచ్చినటువంటి ప్రతి విషయానికి మనం బాధ్యులుగా ఉంటామన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకి ఒక బాధ్యత గల వ్యక్తులుగా చేసి పంపించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క కుటుంబ సభ్యుల గురించి మనకు బాధ్యత అప్పగించాడు. కాబట్టి వాళ్ళ బాధ్యత మనకు అప్పగించినప్పుడు వాళ్ళని ఏ విధంగా రూపొందించామనేటువంటి విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బాధ్యత గురించి అడుగుతాడు. ఉదాహరణకి మనం ఒక వ్యక్తికి కొంత డబ్బును ఇచ్చి పంపించినట్లయితే అది ఏ ఏ విషయాల్లో ఖర్చు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం రాగానే అడుగుతాము. ఎందుకనంటే ఆ వ్యక్తికి ఈ విషయాలలో ఖర్చు చేయమని మనం బాధ్యత అప్పగించాము. ఇదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన క్రింద ఉన్నటువంటి వ్యక్తుల గురించి బాధ్యతగా వ్యవహరించాలని చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రఇయ్యతిహి. ఈ హదీస్లో ఏమంటున్నారు? మీరు అందరూ కూడా బాధ్యత వహించేవారే, మీలో ప్రతి ఒక్కరూ తన ఆధీనంలో ఉన్నవారి గురించి ప్రశ్నించబడతారు. పాలకుడు తన ప్రజల గురించి బాధ్యుడు, పురుషుడు తన కుటుంబం గురించి బాధ్యుడు, స్త్రీ తన ఇంటి మరియు పిల్లల గురించి బాధ్యురాలు. కాబట్టి చూడండి, ఆలోచించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి హదీస్ ఇది. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించాలి. ఆ బాధ్యత ఏదైతే తీసుకున్నాడో, ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే తీసుకున్నాడో దాని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి, మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నామా, నిర్వర్తించడం లేదా తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనం సరైనటువంటి విద్యా బోధనలతో పాటు ధార్మిక ఇస్లామీయ విలువలతో కూడినటువంటి విద్యను నేర్పిస్తున్నామా, నేర్పించడం లేదా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేసేవారు సంతానం గురించి. ప్రవక్తలందరూ కూడా సంతానం గురించి దుఆ చేసేవారు. తర్వాత నమాజు స్థాపించాలని, మా తరాలు నమాజు స్థాపించే వారిగా ఉండాలని, ధర్మం పైన స్థిరంగా ఉండేవారిగా చేయమని అల్లాహ్తో ప్రవక్తలు స్వయంగా దుఆ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా గారి గురించి కూడా దుఆ చేయడం జరిగింది. ఆయన దుఆ ద్వారా ఈయన ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడో తెలుసా? హదీస్లో వస్తుంది, చిన్న వయస్సులోనే అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారికి సేవ చేసేవారు. వారి తెలివితేటలు, తర్వాత దీన్ అంటే ధర్మం పైన ఆసక్తి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు గమనించి ఆయన కోసం ప్రత్యేకంగా దుఆ చేశారన్నమాట. ఆ దుఆ ఏంటి? అల్లాహుమ్మా ఫక్కిహ్హు ఫిద్దీని వఅల్లిమ్హు
తవీల్. దీని అర్థం ఏంటి? ఓ అల్లా, ఇతనికి దీన్లో అంటే ఇస్లాంలో, ధర్మంలో లోతైన అవగాహనని ప్రసాదించు, ఖురాన్ యొక్క సరైన తఫ్సీర్ జ్ఞానాన్ని అనుగ్రహించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఆయన గురించి దువా చేయడం జరిగింది. ఈ దువా బరకత్ కారణంగా, ఈ యొక్క దువా వల్లే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తర్వాత కాలంలో తర్జుమానుల్ ఖురాన్ అంటే ఖురాన్ యొక్క వాక్యాత మరియు హబ్రుల్ ఉమ్మా అంటే ఉమ్మత్ యొక్క పండితులనే గౌరవాన్ని పొందడం జరిగింది. చూడండి, మన పైన ఈ బాధ్యత ఉంది అన్నమాట. మన యొక్క ఆధీనంలో ఎవరైతే ఉన్నారో, మన యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఇతర ఎవరైనా కానీ మన యొక్క ఆధీనంలో ఉన్నారో, వాళ్ళందరి బాధ్యత యజమానులుగా మన పైన ఉంటుంది. వాళ్ళ కోసం దువా చేస్తే కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. ఉదాహరణ, ఈ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారికి, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారికి సేవ చేసేవారు. ఆయన యొక్క ధర్మంలో ఉన్నటువంటి అవగాహనను చూసి, ఆసక్తిని చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఆయన కోసం దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దువాను స్వీకరించి ఖురాన్ యొక్క అత్యుత్తమైన పండితుడు మరియు ఉమ్మత్ యొక్క పండితుడు అనేటువంటి గౌరవాన్ని, ఆ యొక్క బిరుదును ఆయన పొందటం జరిగింది. కాబట్టి ఇందులో మనకు పాఠం ఏమిటి అని అంటే, మన పిల్లల కోసం కూడా మనం దుఆ చెయ్యాలి. చిన్నప్పటి నుంచే ఖురాన్ మరియు హదీసులు ఆసక్తిని పెంచాలి వాటిపైన. ఏ విధంగానైతే ఈరోజు మొబైల్ పైన ఎంత ఆసక్తి ఉంటుంది వాళ్ళకి, తర్వాత ఇంటర్నెట్ పైన ఎంత ఆసక్తి ఉంటుంది, టీవీ పైన ఎంత ఆసక్తి ఉంటుంది, ఇంకా ఇతర వీడియో గేమ్స్ పైన ఎంత ఆసక్తి అయితే పిల్లలను మనం పెంచామో, అదే విధంగా ఖురాన్ హదీసుల పట్ల కూడా వాళ్ళకి ఆసక్తిని పెంచాలి. ఇది తల్లిదండ్రుల పైన ఉంటుంది. జనరల్గా ఒకటి అంటారు, ఏంటి, చూసిందే నేర్చుకుంటారు అని. అవునా లేదా? అంటే తల్లిదండ్రులుగా మనం ఏదైతే చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. మనం చిన్నప్పటి నుంచి మనల్ని వాళ్ళు నమాజీలుగా చూస్తున్నట్లయితే, మస్జిద్ వెళ్ళేవారిగా చూస్తున్నట్లయితే, అబద్ధాలు చెప్పని వారిగా చూస్తున్నట్లయితే, న్యాయం చేసేవారిగా చూస్తున్నట్లయితే, పిల్లలు వాళ్ళు కూడా అదే చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాకుండా దీనికి వ్యతిరేకంగా మనం ఉన్నట్లయితే పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం చాలా క్షుణ్ణంగా, సూక్ష్మంగా అబ్జర్వ్ చేయాలన్నమాట ప్రతి విషయాన్ని. అదేవిధంగా సరైనటువంటి విధంగా వాళ్ళకి హితబోధ చేయాలి ప్రతి విషయంలో. ఈ విషయంలో మనకి లుక్మాన్ అలైహిస్సలాం వారు, ఈయన ఒక ప్రవక్త అన్నమాట. ఈయన కూడా తన యొక్క కుమారునికి చాలా గొప్పగా నసీహత్ చేశాడు, చాలా గొప్పగా హితబోధ చేశాడు. అందులో మనకి ఉదాహరణకి ఒక 8 హితబోధలు గనక మనం లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి చేసినటువంటి 8 హితబోధలు ఉన్నాయి. ఈ హితబోధలు, ఈ మంచి విషయాలు గనక, ఆయన నేర్పినటువంటి ఈ మంచి విషయాలను స్వయంగా మనం నేర్చుకొని మన ఇంట్లో కూడా ఇవి పాటించగలిగితే ఇన్షా అల్లాహ్ పిల్లల యొక్క ఆఖిరత్ అనేది ఇన్షా అల్లాహ్ చాలా గొప్పగా ఉంటుంది. అవేంటి ఆ విషయాలు? లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి చేసిన హితబోధ ఖురాన్లోని సూరా లుక్మాన్ 31వ సూరా 13వ ఆయత్ నుంచి 19వ ఆయత్ వరకు కూడా ఈ యొక్క నసీహత్లు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క హితబోధలు ఏవైతే ఉన్నాయో మనం చూడవచ్చు స్వయంగా. ఈ ఆయత్లు ప్రతి ముస్లిం తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పవలసినటువంటి అత్యుత్తమైనటువంటి పాఠాలు. లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి మొదట ప్రాపంచిక విద్య గురించి కాదు, ప్రాపంచిక విద్య యొక్క గొప్పతనం గురించి కాదు, అరే ప్రపంచంలో ఇది చదివితే ఇది పొందవచ్చు, ఇంత డబ్బు సంపాదించవచ్చు, ఈ రకంగా ఉండవచ్చు అనే విషయం కాకుండా అఖీదా అంటే విశ్వాసం, ఎవరిపైన విశ్వాసం తీసుకురావాలి, ఎంత గొప్పగా ఆ విశ్వాసం ఉండాలి అనేటువంటిది దాని గురించి నేర్పించారు. తర్వాత ఇబాదత్, ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, తర్వాత మంచి ప్రవర్తన, అఖ్లాక్ గురించి బోధించారు. ఈ 3 విషయాలపైన లుక్మాన్ అలైహిస్సలాం వారు ఎక్కువగా ఫోకస్ చేశారు. అందులో మొట్టమొదటిది ఏంటి? ఖురాన్లోని సూరా అల్ లుక్మాన్ 31వ సూరా 13వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి చెయ్యవద్దు అని చెప్పినటువంటి విషయాలలో మొట్టమొదటి విషయం షిర్క్ చెయ్యవద్దు, అంటే అల్లాహ్తో పాటు ఇతరులని భాగస్వాములుగా నిలబెట్టవద్దు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వఇద్ ఖాల లుక్మాను లిఇబ్ని వహువ యఇదుహు యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్నశ్శిర్క లజుల్మున్ అజీమ్. దీని అర్థం ఏంటి? లుక్మాన్ తన కుమారునికి ఉపదేశిస్తూ ఇలా అన్నాడు, నా ప్రియ కుమారుడా, అల్లాహకు ఎవరిని భాగస్వాములుగా చేయగు, నిశ్చయంగా షిర్క్ మహాఘోరమైనటువంటి అన్యాయం. ఇక్కడ ఏమని సంబోధించబడింది? నా ప్రియమైన కుమారుడా అంటే చాలా ప్రేమగా, పద్ధతిగా, చాలా మృదువైన భాషలో తన కుమారునికి నసీహత్ చేస్తున్నాడు. కానీ ఈరోజు మనం మన పిల్లల పట్ల అంత నసీహత్ చేస్తామా? వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లయితే వెంటనే వాళ్ళని బూతులతో మొదలు పెడతాం. అరే ఇలా చేస్తావు, ఇలా చేస్తావు, నీ తోటి వాడు ఇలా ఉన్నాడు, అలా, ఇలా రకరకాలుగా వాళ్ళని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, కానీ ప్రేమగా వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేయము. అదేవిధంగా లుక్మాన్ అలైహిస్సలాం వారు
ఇక్కడ మనకి ఆదర్శం ఏమని, నా ప్రియ కుమారుడా అల్లాహకు ఎవరిని భాగస్వాములుగా చేయకు, నిశ్చయంగా షిర్క్ అనేది మా ఘోరమైనటువంటి అన్యాయం. ఈ విధంగా లుక్మాన్ తన కుమారునికి మొదట నేర్పింది ఏమిటి, తౌహీద్ అంటే ఏక దైవారాధన గురించి నేర్పించాడు. ఎందుకంటే తౌహీద్ లేకుండా, ఏక దైవారాధన గురించి జ్ఞానం లేకుండా ఆ వ్యక్తి ఏ మంచి పని చేసినా, ఎంత గొప్ప మంచి పనులు చేసినా కానీ అవి అల్లా దగ్గర ఆమోదం పొందవు, వాటికి ఏ విధమైనటువంటి విలువ కూడా ఉండదు. ఈ రోజుల్లో మనం ఈ విషయం పైన ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రెండవది ఏం నేర్పాడు లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వమని. ఈ విషయం సూరా లుక్మాన్ 31 సూరా 14 వాక్యంలో అల్లా అంటున్నాడు, మేము మనిషికి తన తల్లిదండ్రుల పట్ల మంచిగా ప్రవర్తించాలని ఆదేశించాము. ఇది లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి నేర్పించినటువంటి రెండో పాఠం. ఈ విధంగా అల్లాహ్ తౌహీద్ గురించి, ఏక దైవారాధన జ్ఞానం తర్వాత వెంటనే తల్లిదండ్రుల హక్కులని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మొట్టమొదటగా నేర్పినటువంటి పాఠం ఏంటి, ఏక దైవారాధన గురించి, ఆ తర్వాత తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా ఉండాలని. మూడో విషయం ఏంటి, నమాజ్ను స్థాపించమని. ఖురాన్ సూరా లుక్మాన్ 31 సూరా 17 వాక్యంలో అల్లా అంటున్నాడు ఏమని, నా కుమారుడా నమాజ్ను స్థాపించు. లుక్మాన్ అలైహిస్సలాం వారు నమాజ్ చదువు అని మాత్రమే చెప్పలేదు. అకీముస్సలా అంటే ఏంటి, జీవితం అంతా నమాజ్ను క్రమంగా స్థాపించు అని దీని యొక్క అర్థం. చూడండి సోదరులారా, ఇక్కడ లుక్మాన్ అలైహిస్సలాం వారు ఎంత గొప్ప నసీహత్లు తన యొక్క కుమారునికి చేస్తున్నాడో. మొట్టమొదటగా ఏక దైవారాధన గురించి, రెండవది ఏంటి, మీరు తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలి, మంచి ప్రవర్తనతో ఉండాలి, నమాజ్ని స్థాపించాలి. ఈ రెండు విషయాల తర్వాత నమాజ్ను స్థాపించమని చెప్పాడు అన్నమాట. ఆ తర్వాత ఏంటి, మంచి పనులను ఆదేశించు. ఖురాన్లోని సూరా లుక్మాన్ 17 వాక్యంలో అల్లా అంటున్నాడు, వఅ్మురు బిల్ మారూఫ్. మారూఫ్ బిల్ మారూఫ్ అంటే ఏంటి, మంచి పనులను చెయ్యమని ప్రజలను ప్రోత్సహించు. చెడు పనులు కాదు, మంచి పనులు చేయమని ప్రజలను ప్రోత్సహించాలి. మంచి పనులు చేయడం మాత్రమే కాదు, ఇతరులు కూడా మంచి వైపుకు పిలవడం ప్రతి ముస్లిం సోదరుల యొక్క బాధ్యత. తర్వాత ఏంటి, చెడును ఆపు. ఇదే వాక్యంలో అల్లా ఏమంటున్నాడంటే, వన్హు అనిల్ మున్కర్, చెడు పనుల నుంచి ప్రజలను ఆపు. చెడును చూసి మౌనంగా ఉండడం ఇది ముస్లిం యొక్క బాధ్యత కాదు. కాబట్టి ఎక్కడ చెడు జరిగినా కానీ ప్రతి ముస్లిం తనకి వీలైనంత ఎక్కువగా ఆ చెడుని ఆపేటువంటి ప్రయత్నం చెయ్యాలి. తర్వాత అబద్ధం నుండి, తర్వాత చెడు స్నేహాల నుండి, తర్వాత అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియా నుండి, తర్వాత మత్తు పదార్థాల నుండి కూడా ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి, చెడు నుంచి ఆపడానికి తమ యొక్క పిల్లలకి ఈ విషయాలని నేర్పించాలి. తర్వాత ఏం చెప్పాడు లుక్మాన్ అలైహిస్సలాం వారు, సహనం గురించి. సహనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అల్లా ఏమంటున్నాడు, వస్బిరు అలా మా అసాబక ఇన్న దాలిక మిన్ అజ్మిల్ ఉమూర్. నీకు ఎదురయ్యే కష్టాలపై సహనం చూపు, ఇది అత్యంత గొప్ప గుణాలలో ఒకటి. లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి సహనం వహించమని చెప్తున్నాడు. దేని విషయంలో, ఎదురయ్యేటువంటి కష్టాల విషయంలో. ఈరోజు తల్లిదండ్రులు ఈ విషయాలు నేర్పుతున్నారా? లేదు. 99% ఈ విషయాలను చెప్పడం లేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది, అరే మా తల్లిదండ్రులు ఇంత లక్షలు పెట్టి ఎగ్జామ్ ఫీజులు కడుతున్నారు, ఈ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారని చాలామంది సూసైడ్ చేసుకోవడం, లేదంటే ఇంకా ఏదైనా గేమ్ యాప్స్లో డబ్బులు పెట్టేసి సూసైడ్ చేసుకోవడం, లేదంటే ఇంకేదైనా క్రైమ్స్ చేసి సూసైడ్ చేసుకోవడం. ఎందుకు అని అంటే వాళ్ళకి ఈ బేసిక్ విషయాలు అనేటువంటివి మనం నేర్పించడం లేదు. ఇది తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క తండ్రి పైన, తల్లి పైన ఈ యొక్క బాధ్యత అనేది ఉంది అన్నమాట. కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ విషయాలను కనుక వాళ్ళలో నేర్పించినట్లయితే ఇన్షా అల్లా వాళ్ళు సమాజంలో ఒక అత్యుత్తమైనటువంటి వ్యక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 7వ విషయం ఏంటి, గర్వంగా నడవకు. చూడండి, చాలా గొప్ప విషయం ఇది. ఈ వాక్యం ఎందులో ఉంది, సూరా లుక్మాన్ 31:18 వాక్యంలో అంటున్నాడు అల్లా ఏమని, వలా తుసఇర్ ఖద్దక లిన్నాసి వలా తమ్షి ఫిల్ అర్ది మర్హా ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్. ప్రజల పట్ల ముఖం తిప్పుకోకు, భూమిపై గర్వంగా నడవకు, అల్లాహ్ గర్విష్ఠులను ఇష్టపడడు. కాబట్టి ధనం, విద్య లేదా అందం కారణంగా, అంటే మనకున్నటువంటి అందం కారణంగా కూడా ఇతరులను తక్కువగా చూడకూడదని లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి బోధించాడు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి నసీహత్ చేస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకు మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో బోధించాడు? ఇవన్నీ ఖురాన్ యొక్క వాక్యాలు. లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి బోధించాడని మనకెందుకు అల్లాహ్ చెప్తున్నాడు అని అంటే, ఆయనని అనుసరించి మీరు కూడా మీ
సంతానానికి, మీ యొక్క కుమారులకి, మీ యొక్క కుమార్తెలకి ఈ విధంగా వాళ్ళకి బోధించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపైన ఈ విషయాలను చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో చెప్పారు, ఎవరి హృదయంలో కూడా రవ్వంత గర్వం ఉన్నా అతను స్వర్గంలో ప్రవేశించడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం గర్వ అహంకారాలను ప్రదర్శించకూడదు. ముఖ్యంగా పిల్లలకు కూడా ఈ విషయాన్ని చెప్పాలి. తర్వాత 8వ విషయం, మృదువుగా మాట్లాడు. ఈ విషయం లుక్మాన్ సూరా 31వ అధ్యాయం 19వ వాక్యంలో వక్సిద్ ఫీ మష్యిక వగ్దుద్ మిన్ సౌతిక ఇన్న అంకరల్ అస్వాతి లసౌతుల్ హమీర్. నీ నడకలో మితంగా ఉండు, నీ స్వరాన్ని తగ్గించు. నిజంగా అత్యంత అసహ్యమైన శబ్దం ఏంటంటే గాడిద యొక్క అరుపు. కాబట్టి ఏం చేయాలి, మనం ఎవరితో మాట్లాడినా కానీ మృదువుగా మాట్లాడేటువంటి విషయాన్ని, మృదువుగా మాట్లాడాలి అనేటువంటి ఒక అలవాటుని మనం అలవరుచుకోవాలి. తర్వాత మన యొక్క సంతానానికి కూడా ఈ విషయాన్ని చెప్పాలి. కాబట్టి ఇస్లాం మనకి మర్యాదగా మాట్లాడటం, మృదువైన స్వరంతో సంభాషించడం, కోపంతో అరవకపోవడం నేర్పుతుంది. ఇంటి వాతావరణంలో తల్లిదండ్రులు ఒకరితో ఒకరు గౌరవంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారన్నమాట. కాబట్టి లుక్మాన్ అలైహిస్సలాం వారు తన కుమారునికి ఈ 8 గొప్ప పాఠాలను నేర్పించడం జరిగింది. ఈ 8 గుణాలు గనక తమ పిల్లలలో, మన పిల్లలలో గనక మనం పెంపొందిస్తే, నేర్పిస్తే వారు ఈ లోకంలో మంచి పౌరులుగా, ద బెస్ట్ సిటిజన్స్గా వాళ్ళు ఉంటారు. తర్వాత ఆఖిరత్లో కూడా అల్లాహ్ వాళ్ళకి ప్రియమైన వారిగా, అల్లాహకు దగ్గరగా వాళ్ళు ఉంటారు ఇన్షాల్లా. కాబట్టి పిల్లలకు మనం ఇచ్చే గొప్ప వారసత్వం మనం ఏమనుకుంటాం, ఆస్తి అనుకుంటాం. కాదు, ధార్మిక విద్య, ఇస్లామీయ విలువలతో కూడినటువంటి విద్య. కాబట్టి ఈరోజు మన పిల్లలకు ఖురాన్ నేర్పితే రేపు వారు మనకు సదగా జారియాగా వాళ్ళు తయారవుతారు. అంటే మనం చనిపోయిన తర్వాత మనం ఎంత ఆస్తి సంపాదించుకున్నా కానీ వృధాయే. కానీ మన పిల్లలకి ఖురాన్ నేర్పించినట్లయితే, ధార్మిక బోధనలు నేర్పించినట్లయితే మనం చనిపోయిన తర్వాత వాళ్ళ ఆచరణలు ఏమవుతాయి, అవే పుణ్యకార్యాలుగా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, మనిషి మరణించిన తర్వాత అతని కార్యాలన్నీ కూడా నిలిచిపోతాయి, అతను ఏం చేయలేడు కదా. కాబట్టి ఈ 3 విషయాలు ఈ పుణ్యాన్ని అనేటువంటివి కొనసాగుతాయి. ఏంటి అది? మొదటగా సదకా జారియా, ప్రయోజనాత్మకమైనటువంటి జ్ఞానం, మరియు అతని కోసం దువా చేసే సత్పుత్రుడు, అంటే తల్లిదండ్రుల కోసం దువా చేసేటువంటి కుమారుడు అన్నమాట. ఈ 3 విషయాలు ప్రతి వ్యక్తికి ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటి, ఆ 3 విషయాలు గుర్తుంచుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి చనిపోయేది ఉంది ఒక రోజున. చనిపోయిన తర్వాత మనకు ఉపయోగపడే 3 విషయాలు ఇవి. ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి మరణించిన తర్వాత అతని కార్యాలన్నీ కూడా నిలిచిపోతాయి, కానీ 3 విషయాల పుణ్యం అనేటువంటిది కొనసాగుతుంది. మొదటేంటి? సదకా జారియా. ఆ తర్వాత ఏంటి? ప్రయోజనాత్మకమైనటువంటి జ్ఞానం. తర్వాత అతని కోసం దువా చేసేటువంటి కుమారుడు. ఈ 3 విషయాలు కనుక ఇన్షాల్లా మనం తయారు చేసుకొని చనిపోయినట్లయితే ఈ విషయాలు అనేటువంటివి ఇన్షాల్లా మనకి సదకే జారియాగా ఆఖిరత్లో మనకి ఉపయోగపడతాయి. కాబట్టి సోదరులారా చూడండి, చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనం తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం గనక వాస్తవంగా రియాలిటీలో ప్రాక్టికల్గా ఆలోచించి మనం ఇవి పాటించినట్లయితే ఇన్షాల్లా మన యొక్క సంతానం, తర్వాత స్వయంగా మనలో మార్పు వస్తుంది, మన సంతానంలో కూడా మార్పు వస్తుంది. ఈరోజు చూడండి, చాలామంది చాలా రకాలుగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఏమని? తల్లిదండ్రులని ఈ విధంగా దూషిస్తున్నారు నా కుమారులు, తర్వాత సరైనటువంటి విధంగా మా పైన బాగోగులు చూడడం లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఏ విధంగానైతే ఖురాన్ హదీసుల ప్రకారం కనుక మన యొక్క పిల్లలని చిన్న వయసు నుంచే వాటికి అనుగుణంగా పెంచినట్లయితే వాళ్ళలో అల్లాహ్ యొక్క భయం అనేటువంటిది ఏర్పడి ఎవరి పట్ల ఏ విధంగా ఉండాలనేటువంటి కనీస జ్ఞానం వాళ్ళలో వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలతో ఈ విషయాలను, లుక్మాన్ అలైహిస్సలాం వారు ఏ విషయాలైతే తన యొక్క కుమారునికి నేర్పించారో ఆ విషయాలను నేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. పూర్తిగా ఖురాన్ ప్రకారం జీవించేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం నేర్చుకున్నటువంటి విషయాలని మనందరికీ కూడా ఆచరించేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక.